నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. యూట్యూబర్ అన్వేష్ కామెంట్స్ పైన హిందూ సంఘాలతో పాటు ఇండియన్స్ అందరూ కూడా తన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయాలి, తనని బ్యాన్ చేయాలి, తనని అరెస్ట్ చేయాలి అంటూ కూడా వ్యతిరేకత ఇంకా ఎక్కువ అవుతుంది. అటు అన్వేష్ కూడా తగ్గకుండా నేను ఇంకా వీడియోస్ చేస్తాను, నేను ఇంకా మాట్లాడతాను, మీరు ఎన్ని కామెంట్స్ పెడతారో పెట్టండి అంటూ కూడా ఛాలెంజ్ చేసి మాట్లాడుతున్న పరిస్థితి. ఇదే అంశం మీద మాట్లాడదాం. మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఇన్ఫ్లుయెన్సర్ యువ సామ్రాట్ రవి. నమస్తే అండి. నమస్కారం. అన్వేష్ కి మీకు మంచి పరిచయం ఉన్నట్టుంది, ఫ్రెండ్స్ అనొచ్చా? ఒక 1 year బ్యాక్ నేను అన్వేషణ ఎట్లా నేను సారీ హోల్డ్ అయిందండి. ఓకే. నేను అన్వేషణ ఎట్లా చూస్తానంటే ఒక ఒక 1 year బ్యాక్, 1.5 year బ్యాక్ ఎప్పుడైతే నేను ఇనీషియల్ గా బెట్టింగ్ యాప్స్ మీద ఫైట్ చేస్తున్నామో మన ఇంటర్వ్యూ అయిన టైంలో, ఆ టైంలో అన్వేష్ యూస్ టు కాల్ రెగ్యులర్లీ. ఎందుకు కాల్ చేసేవాడు అంటే, ఇది ఏవి లాభం లేదు, నీకు నీకు సరిగ్గా చేయడం రావట్లేదు, బయ్యాస్ అన్ని యాదవ్ని తిట్టు, అలా అలా చేస్తే ఇంకా ఇంకా నీకు నీ వాయిస్ వెళ్తుంది అంటే, నేను ఐ ఆల్వేస్ సైడ్ నేను ఇండివిజువల్ గా కాదు దీన్ని పిఐఎల్ వేస్తున్నాము, దీని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తున్నాము, అది కూడా సుప్రీంకోర్టులో వేస్తున్నాము. సో వీఆర్ గుడ్ ఇనఫ్ హియర్. మనం నాకేం చేయాలో చిన్న క్లారిటీ ఉంది, నేను అదే రూట్ లో వెళ్తాను అని చెప్పాను. సో డిమోటివేట్ చేయడానికి ఒక 100 సార్లు చేశారు, మీరేం ఆపలేరు, మీ విగ్రహ భయపెట్టాలని ట్రై చేశాడు, మీ విగ్రహానికి దండేస్తారు అన్నాడు. ఎంత ఈగోయిస్ట్ అంటే వాడు 7 times కాల్ చేసినా నేను ఎత్తేవాడిని కాదు. ఎందుకంటే అదే సుత్తి చెప్పేవాడు అనమాట ఇప్పుడు. అంటే అసలు అసలు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అయ్యాడు, ఎందుకు కాంటాక్ట్ అయ్యాడు? తనే ఫస్ట్ అంటే నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్ లో అడిగాడు అనమాట. ఇన్స్టాగ్రామ్ లో అడిగి లెందీ ఆడియోస్ పంపించేవాడు. లెందీ ఆడియోస్ పంపించి ఇన్స్టాగ్రామ్ లో బెట్టింగ్ యాప్స్ విషయంలో బెట్టింగ్ యాప్స్ అప్పుడు విషయంలో ఆ విషయంలో రెగ్యులర్ గా అడిగేవాడు. అడిగితే ఫైన్ అడిగితే ఫైన్, నేను ఈ ప్రాసెస్ చేస్తున్నాను, ఇది రైట్ ప్రాసెస్ అంటే గ్రేట్ అని శిల సర్కాస్టిక్ గా నీ బొమ్మకి దండేస్తారు, ఇండియా వేస్ట్, అది వేస్ట్, ఇది వేస్ట్ అని ఆర్గ్యుమెంట్స్ అయ్యేవి. అప్పట్లో కూడా ఆర్గ్యుమెంట్స్ అయ్యేవి. తర్వాత ఇంకా 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 ఆర్గ్యుమెంట్స్ అవన్నీ కంటిన్యూ. మేము ఎప్పుడు అంటే వావ్ అన్వేష్ ఈ వీడియో బాగుంది అని నేను ఎప్పుడు చెప్పిన సందర్భం లేదు. సో మనోడు నీ ఈ అప్రోచ్ బాగుంది అని అని చెప్పిన సందర్భం లేదు. సో అలానే పరిచయం మాకు, అంతే, అంతకు మించిన పరిచయం లేదు. తర్వాత ఒక 6 months బ్యాక్, ఒక 9 months బ్యాక్ వాడి శవాల మీద నుంచి డబ్బులు చేసుకుందామని ఎప్పుడైతే అన్నాడో, అప్పుడు వాడి ఆడియోస్ అవన్నీ బయట పెట్టడం జరిగింది. నేను నేను మగ వ్యభిచారిని అని, లేకపోతే వాడు హిందూయిజం గురించి అప్పట్లోనే వెనకాల సులి అని ఒక రెస్టారెంట్ ముందు దుర్గాదేవి బియర్, కాళికాదేవి బియర్ చూయించి ఆహా ఓహా అని వ్యంగ్యంగా గాడ్స్ గురించి మాట్లాడినప్పుడు, గోవిందా బెట్టింగ్ యాప్స్, గోవిందా బెట్టింగ్ యాప్, అది ఇది అనుకుంటూ నేను ఆ రోజే చెప్పాను, అన్వేష్ మన వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చావు, ఇది కౌంట్ అవుతుంది చూడు. దిస్ పర్టికులర్ నువ్వు వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చిన వాడు బతికి బట్టగట్టినట్టు చరిత్రలో లేదు. నువ్వు డెఫినెట్ గా ఆయనను అవమానించావు. ఆయన పక్కన పెట్టుకొని ఏంటి ఇడియట్ నువ్వు ఎందుకు చేసావు అంటే, నేను వెంకటేశ్వర స్వామి పేరుతోని ఇది ఉండొచ్చా అంటే, అది వెంకటేశ్వర స్వామి పేరుతో లేదు, అది కుర్సావోలో రిజిస్టర్ అయిన కంపెనీ, దాన్ని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కానీ అది వెంకటేశ్వర స్వామి పేరు మీద లేదు అంటే, అలా అంటేనే పబ్లిక్ లోకి వెళ్తుంది అన్నాను. నువ్వు రీచ్ గురించి చూసుకుంటున్నావు, నీకు వెంకటేశ్వర స్వామి సరైన శిక్ష వేస్తాడు చూడు అన్న. అంత లోపల ఇది వచ్చేసింది. మీకు ఆ వీడియో పంపించమంటే పంపిస్తాను, లేకపోతే ప్లే చేయమంటే ప్లే చేయమన్నా చేస్తాను. ఓకే, ప్లే చేయమంటారా? నాకు పంపించండి, అది ఒకసారి నేను చూస్తాను. అది
దేవుడు అక్కడ ఉంటే నువ్వు హుషారు. అది thumbnail ఇద్దరు ఇడియట్ గోవిందా ఉంది అని, అందులో 3 నామాలు ఉన్నాయని, నువ్వు డబ్బులు తీసుకోవాలి అని నీ తాపత్రయంతో దేవుణ్ణి కూడా కించపరుస్తూ మాట్లాడుతున్నావు. వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చావు అద్వేష్ నువ్వు. నీ పతనం ఇక్కడ నుంచి మొదలై పవన్ కళ్యాణ్ గారిని రావద్దు. ఏంది పుష్ నీకు అసలు నాకు బైబిల్ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి నేను పట్టుకుంటున్నాను నేను. సో నాకు తెలిసి మనోడు మతం మారాడు అనుకుంటా. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ అన్ ఇండియన్, యూఆర్ ఫ్రీ టు ఫాలో ఎనీ రిలీజన్. నేను పుట్టి పెరిగింది రామ్నగర్లో. సో సికింద్రాబాద్లో నేను దునియా మంది క్రిస్టియన్స్ ని చూసా. వాళ్ళల్లో ఎవ్వరికి అన్వేషకున్న బిహేవియర్ లేదు. అన్వేష్ అంటే ఎవరికి ఇప్పుడు అన్వేష్ కన్వర్టెడా? అనుకుంటా. యా, ఓకే, అంటే మీకేమైనా అతనే చెప్తున్నాడు కదా, నేను ఇన్ఫర్మేషన్ దేవుని ఉందా? నమ్ము మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? మీకేమైనా చెప్పాడు కదా, నేను బ్యాప్టిజం, నాకు 10 కమాండ్మెంట్స్, పాత సూక్తులు అవన్నీ వచ్చు అని. అవన్నీ వచ్చు అన్నంత మాత్రాన వేరే మతాన్ని కించపరుస్తూ చేయాలి. నీకు మిడిమిడి జ్ఞానంతో నేను మీరు చూడండి, భగవద్గీత చెప్తానంటాడు, రామాయణం చెప్తానంటాడు, అన్ని బూతులే. ఓకే. కానీ అంటే ఇప్పుడు ఇండియన్స్ అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇండియా గురించి తక్కువ చేసి ఇంతకు ముందు మాట్లాడాడు, ఇప్పుడు కూడా మాట్లాడుతూ కంటిన్యూ చేస్తున్నాడు. ఎస్పెషల్లీ ఆడవాళ్ళ స్వేచ్ఛ గురించి తను మాట్లాడుతున్నాడు. తను వాడే ఆడవాళ్ళ లాంగ్వేజ్, తను చెప్పే ఎగ్జాంపుల్స్. ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు అట్లాంటి ఆబ్జెక్టిఫై చేసి పుచ్చకాయ, ఒక ఒక చిన్న ఇది దోసకాయ తీసుకొచ్చి, కీరా తీసుకొచ్చి అంత అసహ్యంగా చేయాలి. గరికపాటి లాంటి వాళ్ళని పల్లెత్తి మాట్లాడటానికి మనకి ఏ లెవెల్స్ మనకి ఏ లెవెల్ స్థాయి కావాలి అంత అవధానం గురించి మాట్లాడాలి అంటే. సో మనోడు ఎవరి గురించి అన్న, పవన్ కళ్యాణ్ గురించి అట్లనే గారి గురించి అంతే మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారి గురించి అంతే మాట్లాడతాడు. సో నేను ఎప్పటికీ ఇండియాకి రాను అన్న బలుపు, ఆ బలుపుతోని ఆ దుబాయ్లో ₹1 కోటి పెట్టి ఆ గోల్డెన్ వీసానో ఏదో కొనుక్కున్నాడు, ఆ బలుపుతోని మాట్లాడుతున్నాడు. ఓకే. కానీ ఫాలోవర్స్ అన్ఫాలో చేసిన, సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేసిన ఎంతమంది చేశారు? నాకు పరాకు పడదు, అసలు నేను ఫాలో చేయమన్నానా, నాకు అవసరం లేదని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అదంతా నాకు ఆ రెస్ట్లెస్నెస్ అంత మొహంలో కనిపిస్తుంది, ఆ భయం అంత మొహంలో కనిపిస్తుంది. ముందు బయాస్ అన్ని యాదవ్ తో కాంప్రమైజ్ చేద్దాం అనుకున్నాడు, అది కుదరలేదు. ఇమ్రాన్ తో కాంప్రమైజ్ చేద్దాం అనుకున్నాడు, అది కుదిరిందో తెలియదు. సో ఈ ఇష్యూ కూడా ఒక 10 రోజులు అయితే అందరూ మర్చిపోతారు, నేను మళ్ళీ వచ్చి నా అసలు పురాణం మొదలు పెట్టచ్చు అని అనుకుంటున్నాడు. కానీ ఐ డోంట్ థింక్ ఈసారి జనాలు అంత ఈజీగా మర్చిపోతారని కాదు. డెఫినెట్ గా వచ్చినప్పుడు ఎవ్రీ హిందూ వాడిని ఫాలో అయ్యి ఎవ్రీ హిందూ అన్ఫాలో చేయడమే కాకుండా రిపోర్ట్ కూడా చేస్తున్నాడు. వాడి మీద కేసెస్ కూడా పెట్టాలని కోరుకుంటున్నాను నేను. ఒకవేళ గనక ఆర్టీవీ ప్లాట్ఫామ్ నుంచి ప్రతి ఒక్క హిందూని నేను కోరుకునేది ఏంటి అంటే, మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి వాడి మీద ప్లీజ్ కంప్లైంట్ చేయండి. అట్లాంటి వాడి మీద ఒక్కడి మీద గనక మనం సక్సెస్ అయితే, మనకి న్యాయం జరిగితే, మనకి జస్టిస్ జరిగితే, ఈ బైరీ నరేష్ లాంటి వాళ్ళ మీద, ప్రతి ఒక్కరి మీద, ఈ పాస్టర్ అజయ్ లాంటి వాళ్ళ మీద, వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవచ్చు. ఒక్కసారి ప్లీజ్ దయ ఉంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ అన్వేష్ లాంటి వాడి మీద కంప్లైంట్ చేయండి. ఇంత జరుగుతున్నా అన్వేష్ అంటే ఏంటి, ఇంత ధైర్యం ఏంటి అంతలాగా? ఎలా నేను ఇండియాకి రాను అని అనుకున్నాడు. నా ఫాలోవర్స్ ఉన్నంత వరకు నాకేం కాదు, నాకు కోట్ల డబ్బులు ఉన్నాయి, కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అదే నాకేం కాదు, నన్ను ఎవడు ఏం పీకలేడు అనుకున్నాడు. కానీ దేశాన్ని ఉద్ధరిస్తాను, 2026 ఇండియాను ఉద్ధరిస్తానని చెప్తున్నాడు. వాడి చెప్పాం కదా, వాడు ఎట్లా అంటే ఒక సైకో టెర్రరిస్ట్ లాగా తయారయ్యాడు అనమాట, ఒక పర్మనెంట్ టెర్రరిస్ట్ లాగా తయారయ్యాడు. ఓకే, మీకంటే మీకు పరిచయం ఉన్నప్పుడు, మీరు మాట్లాడినప్పుడు అప్పుడేమైనా అనిపించిందా మీకు ఈ మైండ్ సెట్? అసలు చేంజ్ లేదండి, వాడి దాంట్లో చేంజ్ లేదు. ఇప్పుడు కొత్తగా నేను చూస్తుంది ఏంటి అంటే భయం. అది కూడా ఆ భయం కూడా ఆ వాగుడు వల్ల వచ్చింది. ఇప్పటి నుంచి జాగ్రత్తగా మాట్లాడదాము అని అనుకుంటూనే చాలా తప్పులు మాట్లాడేస్తున్నాడు. భయం కనిపిస్తుందా మీకు?
నాకు ప్రతి వీడియోలో నాకు కనిపించేది భయమే. కాళ్ళు వణుకుతున్నాయి యాదవ్‌కి. పుట్టినోడికి. పుట్టోడికి అసలు ఎంత భయం వేస్తుందంటే అంత భయం వేస్తుంది. ఇంతకు ముందు ఇద్దరు అమ్మని తిట్టాడు. హి గాట్ అవే విత్ దట్. ఇప్పుడు మనుషుల్ని కాదు, మొత్తం వ్యవస్థని, హిందూ సమాజాన్ని మొత్తం కెలికాడు. మన ఇన్స్టింక్ట్ ని ప్రశ్నించాడు, మన పుట్టుకని ప్రశ్నించాడు. డెఫినెట్ గా వాడికి తగిన శిక్ష పడుతుంది అని అనుకుంటున్నాను. ఓకే. కానీ అంటే ఏంటంటే వ్యూవర్‌షిప్ తగ్గినప్పుడు మనం వ్యూస్ పెంచుకోవాలని ఇప్పుడు కాంట్రోవర్సీ టాపిక్ ఏదుంటే దాని గురించి మాట్లాడుతూ ఉంటాడా? లేకపోతే ఎందుకు ఇప్పుడు అంతే. ఎందుకు ఆడవాళ్ళ ప్రతి స్వేచ్ఛ గురించి తను వాడికి వాడికి ప్రతి వాడికి ప్రతి ఒక్కటి డబ్బులే. ప్రతి ఒక్కటి యూట్యూబ్ డబ్బులే. ఇది అది అని కాదు, ప్రతి ఒక్కటి యూట్యూబ్, ప్రతి ఒక్కటి డబ్బులే. ఎవడన్నా నేను 1500 పిక్చర్స్ మీద బ్యాటింగ్ చేసిన వాడిని అని 14 ఇయర్స్ అమ్మాయిని రేప్ చేసిన వాడికి, వాడి మీద అసలు ఇండియాలో ఉంటే ఫోక్సో పెట్టచ్చు. అది వాడు కమిట్ చేసిందే కాబట్టి. సో ఫోక్సో పెట్టి, రేప్ కేసెస్ పెట్టి వాడిని ఈడ్చుకు రావాలి. మరంటే రేప్స్ అన్ని కూడా ఇండియాలోనే జరుగుతున్నాయి ఎక్కువగా. ఈవెన్ హిందువులు ఎక్కువగా రేప్ చేస్తున్నారు. గేదెల పైన, కుక్కల మీద, మేకల మీద రేపులు జరుగుతున్నాయి అని చెప్పేసి ఎలా మాట్లాడుతున్నారు? వాడికన్నా పర్వర్టెడ్ ఎవడన్నా ఉన్నాడండి? నాకు తెలిసి వాడికన్నా పర్వర్టెడ్ ఉన్నాడా? వాడు ఒక రాంచ్కి వెళ్ళి, ఒక బన్నీ రాంచ్కి వెళ్ళి ఒక్కొక్క అమ్మాయిని హౌ మచ్ $20, ఓకే $30 అది ఇది అనుకుంటూ ఈ పిచ్చుల మీద బ్యాటింగ్ చేయండి, ఈ పిచ్చుల మీద బ్యాటింగ్ చేయండి, ఆ పిచ్చుల మీద బ్యాటింగ్ చేయండి అని చెప్పే ఈడు హీ టాకింగ్ అబౌట్ రేప్స్ అండ్ ఉమెన్ రైట్స్ ఇస్ ఎ బిగ్ జోక్. ఎందుకంటే వాళ్ళ సొంత మదర్ని అమ్మనా బూతులు తిడతాడు, వాళ్ళ అమ్మని కొడతాడు, వాళ్ళ ఫాదర్ని కొడతాడు. వాడి చరిత్ర విశాఖపట్నం భీముడిపట్నం దగ్గర, వాడి ఇంటి దగ్గర ఎవరిని అడిగినా తన్నుకుంటూ తీసుకెళ్తాడు. 2000 అడిగినందుకు వాళ్ళ తమ్ముడిని తిట్టాడు సరుకుల గురించి. వాడు ఒక సెల్ఫిష్ సైకో టెర్రరిస్ట్ వాడు, అంతే. అంతకు మించి పర్వర్టెడ్ టెర్రరిస్ట్. అంతకు మించి అన్వేష్ గురించి ఇంకా డిస్క్రైబ్ చేయడానికి పెద్దగా ఏం లేదు. సో ఏం చేయాలంటారు ఇప్పుడు ఈ అన్వేష్ లాంటి వాళ్ళు ఇంకా ఇంకా ఇలా మాట్లాడుతూనే ఉంటే ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వాలి? ఇప్పుడు అన్ఫాలో చేసి అన్సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుందంటారా? అది డెఫినెట్ గా ఒక కనువిప్పు అవుతుందండి. అంటే ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళైనా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే, లేకపోతే హిందూ ధర్మాన్ని కనుక కించపరుస్తూ మాట్లాడితే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాల్సిన ఆవశ్యకత డెఫినెట్ గా ఉందన్నమాట. ఇట్లాంటి వాడిని అన్సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా దానివల్ల వాడికి పట్టిన డబ్బు మదం అన్నది వదులుతుంది. డబ్బు మదం లేక దాంతో పాటు తెలంగాణ గవర్నమెంట్ చాలా సీరియస్ యాక్షన్ తీసుకొని సజ్జనార్ గారికి రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇట్లాంటి వాడిని ఎంకరేజ్ చేయకుండా వాడి చుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి వాడిని చట్టరీత్యా శిక్షించాలని కోరుతున్నాను. కానీ అంటే నేను ఆడవాళ్ళ స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాను, మంచి చెప్తున్నాను. నేను పక్కా హిందూని, నేను భగవద్గీత చెప్తున్నాను, భాగవతం చెప్తున్నాను, వాడి పొందండి. ఇవన్నీ కూడా చెప్తున్నాడు కదా. ఇప్పుడు మనం సినిమాలలో చూసాం కదా, కొంతమంది విలన్లు ఉంటారు. ఏంటి అంటే హిందువులాగా యాక్ట్ చేస్తూ లాస్ట్ లో ఆజాద్ అన్న మూవీలో అనుకుంటా లాస్ట్ కి టెర్రరిస్ట్ వాడే ఉంటాడు కదా. అట్లా వీడు హిందూ కప్పుకున్న ని చేసేది అరాచకాలన్నీ చేస్తున్నాడు. నిజమైన హిందూ మీరు ఎప్పుడు టెంపుల్కి వెళ్ళలేదా? మీరు టెంపుల్కి వెళ్తే మీ దృష్టి ఎక్కడ ఉంటుంది? దేవుడి మీద ఎలా ఉంటుంది? అలాంటి దేవుడి మీద నమస్కరించుకొని అన్ని పూజలు చేసే దేవుడిని కించపరచాలి అని ఎలా అనిపిస్తుంది అసలు ఎవరికన్నా? ఓకే. అంటే సీతాదేవి ద్రౌపది వస్త్రధారణ గురించి కూడా మాట్లాడాడు. గుడి మీద ఉండే బొమ్మలు ప్రాచీన్యం అంటే చెప్పారు కదా, మన ఇన్స్టింక్ట్, మన పుట్టుకని ప్రశ్నించాడు ఈ అన్వేషణ వాడు. సో ఇది ఒక పెద్ద కాన్స్పిరసీ లాగా అనిపిస్తుంది. డెఫినెట్ గా
ఎవరో ఒకళ్ళు ఈ ఫారెన్ కన్వర్షన్స్ స్పెషలిస్ట్లు ఎవరో వీళ్ళలాంటి వాడికి ఫండ్ ఇచ్చి డబ్బులు ఇస్తే ఏదన్నా వాగుతాడు కదా. సో డబ్బులు ఇచ్చి ఇట్లా వాగుతున్నాడా, డిమోరలైజ్ చేసేటట్టు వాగుతున్నాడా. సో ఇది ఒక కుట్ర కోణంలో నుంచి కూడా చూసి డెఫినెట్ గా మనకి హీ హ్యాస్ టు ఫేస్ లీగల్ యాక్షన్. అది అయ్యేంత వరకు ఆ, వాడిని క్షమించకుండా క్షమించి వదిలేయకూడదు. వాడు ఓకే. ఎక్కడ ఇంటర్పోల్లోకి వెళ్ళి ఇంటర్పోల్ వాడు వాడు ఉమెన్ గురించి మాట్లాడటం ఏంటంటే, మన మన అమ్మ స్వరూపాలైన అమ్మవారిని కాళికాదేవి బియర్ అంటాడు, దుర్గాదేవి బియర్ అంటాడు, ఆ, ఇది ద్రౌపది మాత టీ షర్ట్స్ వేసుకున్నాను అంటాడు, సీతాదేవి రేప్ కి గురైంది అంటాడు, కీచకుడు ద్రౌపది దేవిని దాన్ని సంజాయించుకుంటూ ఆ, కీచకుడు ద్రౌపది దేవిని రేప్ చేయబోయాడు అని అంటాడు. వాడి నోటికి వచ్చింది, వాడికి తెలీదు అవన్నీ. ఇప్పుడు పురాణాలు అన్నవి వేద స్ఫటికలతోనే లిఖించబడతాయి అన్నమాట. అందులో కర్మలు ఎన్నో ఉంటాయి. ఆ, ఆ, దాన్ని దాన్ని తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి ఆ భారతదేశం హిందువులు మనమే రేపులు చేస్తాము. మీరు చూడండి ఏ వెస్టర్న్ కంట్రీలో ప్రతి వెస్టర్న్ కంట్రీ కన్నా ఇండియాలో రేప్ కన్విక్షన్ రేట్ ఎక్కువ. మీకు ఆ, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. ఓకే, చెప్పండి. చాలా సీనియర్ సైంటిస్ట్ యుఎస్ లో చాలా సీనియర్ సైంటిస్ట్ ఆవిడ. ఆ, ఆవిడని ఒక నలుగురు ఆఫ్రికన్స్ ఆఫ్రికన్స్ వాళ్ళ ఆఫీస్ ల్యాబొరేటరీలో రేప్ చేశారు. చేయటమే కాకుండా కత్తులతోని నైఫ్స్ తోని ఆ, విపరీతంగా ఘాట్లు పెట్టేశారు. ఆ, ఘాట్లు పెట్టేశారు. ఆవిడకి ఆ ట్రామా నుంచి బయటపడటానికి ఆల్మోస్ట్ 10 ఏళ్ళు పట్టింది. కంప్లైంట్ ఇచ్చేంత ధైర్యం కూడా చేయలేకపోయారు ఆవిడ. ఓకే. ఎందుకంటే వాళ్ళని లొకేట్ చేసి ఈవిడ అల్లరైపోతుంది అన్న భయంతోనో, లేకపోతే ఇంకా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుందోనో. వాళ్ళకి సెక్యూరిటీ లేదు. నెక్స్ట్ డే గన్ను తీసుకుని వచ్చి కాల్ చేసినా కాల్ చేస్తాడు, నా మీద కంప్లైంట్ ఇస్తావా అని. అంత వెస్టర్న్ కంట్రీస్ లో ఆ లెవెల్ క్రైమ్ కూడా రిపోర్ట్ కాదు. మన దగ్గర దేవుడు దయ వల్ల ప్రతి ఒక్కరికి పోలీస్ స్టేషన్ అన్నది ఒక దేవాలయం లాంటిది. ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్తే ఎంతో కొంత న్యాయం జరుగుతుంది. ఓకే. మీరు కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా కానీ తనతో మాట్లాడడానికి ఏమైనా ట్రై చేశారా? లేదండి, నన్ను ఎప్పుడో బ్లాక్ చేశాడు, ఇన్స్టాగ్రామ్ లోనూ బ్లాక్ చేశాడు, ఇంకా ఫోన్లలో కూడా బ్లాక్ చేశాడు. ఓకే, సో తనేం బ్లాక్ చేశాడు? వాడు బ్లాక్ చేశాడు. ఆ, నేను చేసిన ఎత్తడు. ఆ, మీరు అడిగారు కాబట్టి ఒకసారి చేయడానికి ప్రయత్నిద్దాం డెఫినెట్ గా. ఓకే. నన్నతో పాటు ఈ తగలట్టాడైతే ఇంకా మామూలుగా ఉండదు. కాల్ చేస్తున్నారా? అన్నంతో పాటు ఈ నాకు తగలట్టాడైతే ఇంకా మామూలుగా ఉండదు. ఎవరు బ్రో ఈ సుప్రీత? సూపర్ సూపర్. ఎవరో తెలియదు, ఎవరో షేర్ చేస్తున్నాడు చూడని అయితే నేను చదివాను, బాగుందని మీకు పంపించాను. ఎవరు సార్, ఎవరు ఇతను? ఇదిగో, ఏ నెంబర్ లోనూ లేడు. ఒకసారి డయల్ చేస్తే ఒకసారి స్క్రీన్ చూపించండి, డయల్ చేస్తే. షూర్ షూర్. అన్ని అన్నిట్లో డిజపియరింగ్ మెసేజెస్ ఆన్ పెట్టుకున్నాడు. ఓకే. ఎత్తుతాడేమో. ఓ 10 నెంబర్లు ఉన్నాయి. ఓకే, 10 నంబర్లు ఉన్నాయా? మేబీ లిఫ్ట్ చేస్తే ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు మీరు? ఆ? మేబీ లిఫ్ట్ చేస్తే ఏం చెప్తారు? చెప్తా.
నేను నేను 100% నేను ఈ ఇవన్నీ వాడికి చూపించిందే. ఓకే. వాడి వాడి మీద చేశాడు. దాక్కొని చేయాల్సిన అవసరం నాకు అస్సలు లేదు. పెట్టుకొని వీడియో క్యాచ్ చేసుకున్నాను. వచ్చినోడికి విజయగౌడికి ఏదేదో మాట్లాడతాడు అంతే. ఓకే. అదే మీతో మాట్లాడితే మీరు ఇప్పుడు ఏంటి ఏమైనా సజెషన్ చేస్తారా? లేదంటే ఏం చెప్తారు? ఏం మాట్లాడతారు? డెఫినెట్ గా చెప్తా. వచ్చి తప్పొప్పుకొని జైల్లో అన్నా కూర్చో, అక్కడన్నా సేఫ్ ఉంటావు. భయపడుతూ హైపర్ యాక్టివ్ అయిపోయి ఒకటే రోజు క్షమాపణ చెప్పేసి ఒకటే రోజు ఆ, దాన్ని దాన్ని డిఫెండ్ చేసుకుందామని ట్రై చేయకు. ఇంకా నీకు నీ పని అయిపోయింది. నీకు ఆ రోజే చెప్పా, ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళావో ఆ రోజే నీ పని అయిపోయిందని చెప్పా. ఓకే. ఇప్పటిక ఇప్పటిక ఇప్పటికన్నా రియలైజ్ అవ్వు, రా, కూర్చో, కూర్చో, చట్టం ఏ శిక్ష వేస్తే అది అనుభవించు. ఓకే. రైట్. కానీ ఇదంతా మొదలైంది శివాజీ గారి కామెంట్స్ దగ్గర నుంచి కదా? శివాజీ గారి కామెంట్స్ కాదు, వీడి పర్వర్టెడ్ అనేది స్టార్ట్ అయ్యింది కొన్ని కొన్ని ఏళ్ల కిందట. పక్కన అమ్మాయిని పెట్టుకొని ఈ అమ్మాయిని అసలు మన మన దగ్గర ఏముంటది, మనము బయట కంట్రీస్ లో కూడా తెలుగులో మాట్లాడుతున్నప్పుడు హేట్ అన్నది పెరుగుతుంది. దీని పిచ్చితో ఆడేసుకున్నాను ఇవాళ, వంట బాగుంది కదా, ఏం లేదు, వీళ్ళ సైడ్ ఐ లైక్ యూ అనుకుంటా. అది కామెడీనా బాస్, అది కామెడీనా? పాపం వాళ్ళు ఒళ్ళమ్ముకునే వాళ్ళు కూడా, వాళ్ళకి అన్నం లేక, తినడానికి తిండి లేక వాళ్ళు ఒళ్ళమ్ముకుంటారు. వీడికేం మాయరోగం? వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ వీడియోలలో చూపించి ఆటగాడి పోటీలు పెడతాడట. ఈ యాదవ ఆటగాడి పోటీలు పెడతాడట. వాళ్ళ ఇంట్లో వాళ్ళని పెట్టి ఆటగాడి పోటీలు పెట్టుకోమనండి. అదా నేర్పించేది, ఎవరికన్నా యూట్యూబ్ లో నేర్పించేది. అసలు వాడి ఫాలోవర్స్ ఇంత జరిగినా చాలా తక్కువ మంది ఎందుకు వాడిని 2 లక్షల మంది 3 లక్షల మంది మాత్రమే ఎందుకు అన్సబ్స్క్రైబ్ చేశారంటే, 90% ఈ పర్వర్టెడ్ గ్యాంగ్ ఉంటారు కదా, వాళ్ళని వాడి ఫాలోవర్స్ లో గట్టిగా ఎత్తుకుతే ఓ ఫ్యూచర్ రేపిస్ట్ కనిపిస్తాడు మనకి డెఫినెట్ గా. సెలబ్రిటీలు తరుణ్ భాస్కర్, ఏం నీ విజిబిలిటీ తగ్గిపోయిందా? నువ్వెందుకు ఫాలో చేస్తున్నావు? నీకు తెలియదా వాడు మాట్లాడింది చెత్త అన్న పాయింట్ తెలీదా? వాడు వెనకాల ఉమెన్ ని యూజ్ చేసుకుంటే తప్ప వాడి వీడియోస్ కి రీచ్ వెళ్ళదు అన్న పాయింట్ మీకు తెలీదా? ఇంకా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ బెట్టింగ్ యాప్స్ మీద యుద్ధం చేస్తానంటాడు, కూర్చొని దీప్తి సునయన నా గురించి మాట్లాడతాడు. ఇలా చేయించంటే నాకు చాలా బాగుంటుంది అని వెకిలి చేష్టలు, జుగుప్సాకరమైన బిహేవియర్ తప్ప వాడు అమ్మ ఈ కంటెంట్ గురించి మాట్లాడాడు, మంచి టాపిక్ గురించి మాట్లాడాడు, స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడాడు, రోడ్డు క్లీన్ గా ఉండాలి అని ఎక్కడ మాట్లాడాడు? అసలు ఒక్క టాపిక్ చెప్పండి మీరు. వాడు ఆడవాళ్ళ గురించి మాట్లాడే అర్హత ఉందా వాడికి? రేపిస్టులు తనే తయారు చేస్తున్నాడంటారా? అమ్మాయిలతో వీడియోలు పెట్టి ఎగ్జాక్ట్లీ. మీరు చూడండి, నాకు నేను మీకు వీడియోస్ పంపిస్తాను కూడా, మీరు చూడండి. 90% ఆఫ్ హిస్ వీడియోస్ ఆర్ 90% ఆఫ్ హిస్ వీడియోస్ ఆర్ ఏంటి, నేను నేను ఆటగాడిని ఒకటి, లేకపోతే అక్కడికి వెళ్ళడము, ఇక్కడికి వెళ్ళడము, వాళ్ళ రేట్లు కనుక్కోవడము, పక్కన ఒక అమ్మాయిని హాఫ్ బట్టలతో కూర్చోబెట్టడము, ఆ అమ్మాయి అందం మీద వచ్చే లైక్స్ మీద వీడు నేను పెద్ద ట్రావెలర్ అని ఫీల్ అవ్వడము, ఎప్పుడు ఏ టాపిక్ ఉంటే ఆ టాపిక్ మీద మాట్లాడేయాలి, అర్జెంటుగా మాట్లాడేసేయాలి. ఆ టాపిక్ లో ఎక్కడో అక్కడ ఎవరినో ఒకళ్ళని పచ్చిబూతులు తిట్టాలి. వీడి ఇప్పుడు అంతే. ఈ టాపిక్ ఇప్పుడు శివాజీ గారి కామెంట్స్ నుంచే రేస్ చేసి మాట్లాడడానికి ట్రై చేశాడు కాబట్టి, ఏదో చెప్పడానికి ట్రై చేశాడు కాబట్టి, శివాజీ గారి కామెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి?
సో ఓకే, ఒకసారి అది నాకు పంపించండి, ఒకసారి నేను క్లియర్ గా వింటాను. సో వీడి వీడి ఆ, వీడి ఉద్దేశం ఏంటి ఇక్కడ? వీడి ఉద్దేశం ఏంటి అంటే వీడు దీని వల్ల వీడి ఇది వీడియో చేసి బ్యాంకాక్ లో ఇలాంటి అమ్మాయిలు ఉంటారు, లేకపోతే థాయిలాండ్ లో ఇలాంటి అమ్మాయిలు ఉంటారు, ఆ, ఆ, ఇలాంటి అమ్మాయిలు ఉంటారు అని వీడు యాక్చువల్ గా వీడు వీడు పబ్లిక్ కి చూయిద్దాం అనుకుంటుంది ఏంటి? మీరు కూడా థాయిలాండ్ వస్తే ఉమ్. చాలు, ఇలా ఇలా ఎంజాయ్ చేయొచ్చు, పెళ్లి పెటాకులు అవసరం లేదు, థాయిలాండ్ వచ్చేయండి, ఇలాంటి పనులు చేయండి, హ్యాపీగా బతికేయండి. ఇదా వీడు నేర్పించేది. ఉమ్. శివాజీ గారు చెప్పిన దాని మీద మీ ఒపీనియన్ ఏంటి, డ్రెస్సింగ్ గురించి? శివాజీ గారు మాట్లాడింది అట్టర్ రాంగ్. అందులో అందులో సంశయం లేదు. శివాజీ గారు మాట్లాడిన భాష అట్టర్ రాంగ్. శివాజీ గారు కూడా వీడి ఫ్యానే. ఓకే. అవును. సో అందుకని ఇద్దరికి భాష ఆయన అంటే మాట్లాడింది వాడిన పదాలు తప్పని ఆయన కూడా ఒప్పుకున్నారు, కానీ అదే. చెప్పిన ఆయన విషయం మంచి క్షమాపణ విషయం. చెప్పారు కాబట్టి ఆయన క్షమాపణ చెప్పారు చెప్పిన కాబట్టి విషయం శివాజీ గారు మంచిదంటారు కాదంటారు, ఆయన చెప్పిన విషయం ఉద్దేశం మంచిదంటారు కాదంటారు, ఆ ఉద్దేశం పదాలు డెఫినెట్. తీస్తే. సార్ నేను ఒకటి ఆయనకి సడన్ గా జ్ఞానోదయం ఎందుకైందో నాకు తెలియదు. ఆయన బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఆ ప్రియాంక అనే అమ్మాయినో ఎవరినో అంటే అమ్మాయిని తను చెప్పారు, ఆ నిధి అగర్వాల్ ఆ షాపింగ్ మాల్ లో వీడియో చూసిన తర్వాత నాకు ఇట్లా సార్ అనిపించింది. సార్ ఆయన అక్కడ మాట్లాడింది నిధి హీరోయిన్స్ గురించి మాత్రమే అక్కడ అక్కడ మాట్లాడారు. హీరోయిన్స్ గురించి మాట్లాడినా ఎవరి గురించి మాట్లాడినా నిధి అగర్వాల్ మీద అక్కడ అయిన దానికి ప్రాపర్ సెక్యూరిటీ ల్యాబ్స్. ఒక సెలబ్రిటీ వెళ్తే ప్రతి ఒక్కళ్ళు కామాంధులు ఉండరు. అండ్ ఆవిడ వేసుకున్న డ్రెస్ లో కూడా నాకు ఏం తప్పు అనిపించలేదు. నిధి అగర్వాల్ షాపింగ్ కాంప్లెక్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ ఆబ్వియస్ గా సెలబ్రిటీ. నిధి అగర్వాల్ ఎందుకండి, చిరంజీవి గారిని అంత మినిమం సెక్యూరిటీతో రమ్మనండి, లేకపోతే అదే శివాజీ గారిని ఫుల్ బట్టలు వేసుకొని అదే షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరికి రమ్మనండి, మీద పడిపోయి నక్కేరా. అకేషన్ కి తగ్గట్టు బట్టలు వేసుకోవాలి అని చెప్పడంలో తప్పలేదు. ఆయన ఒకళ్ళ బట్టల గురించి క్వశ్చన్ చేసి మన రైట్ లేదండి. ఇప్పుడు ఆబ్వియస్ గా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ కంఫర్ట్ తగ్గట్టు. ఇప్పుడు జిమ్ చేసేటప్పుడు శారీ కట్టుకోండి అని ఎవరైనా సజెస్ట్ చేస్తారా? రన్నింగ్ రేస్కి వెళ్ళేటప్పుడు శారీ కట్టుకోండి, వెయిట్ లిఫ్టింగ్ చేసేటప్పుడు శారీ కట్టుకోండి అని ఎవరైనా సజెస్ట్ చేస్తారా? టెన్నిస్ ఆడేటప్పుడు శారీ కట్టుకుని టెన్నిస్ ఆడమని చెప్తారా? లేకపోతే రన్నింగ్ చేసే స్విమ్మింగ్ పూల్ లో 3 పీస్ సూట్ వేసుకొని వెళ్ళాలంటారా? ఒక బిజినెస్ కాన్ఫరెన్స్కి వెళ్ళేటప్పుడు 3 పీస్ సూట్ వెళ్ళాలి, స్విమ్మింగ్ పూల్ లో వెళ్ళేటప్పుడు షార్ట్స్ అండ్ టీ షర్ట్స్ వేసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ డ్రెస్ కోడ్ అన్నది బేసిక్. మనకి ఏది కంఫర్ట్ ఉంటుంది ఆ పరిస్థితుల్లో మనకి ఏది సూట్ అవుతుంది, ఏది పెట్టుకోవాలి అన్నది ఫిలిం స్టార్స్ కి బాగా తెలుసు. ఫిలిం లో ఒక కాస్ట్యూమ్స్ అన్న డిపార్ట్మెంట్ ఉంటుందండి. శివాజీ గారు అంత లేమని అని అనుకోవట్లేదు. ఆ కాస్ట్యూమ్స్ డిజైన్ చేసే వాళ్ళందరూ మీకు తెలిసే ఉంటారు కదా. కాస్ట్యూమ్ డిజైనర్స్ ఆడవాళ్ళకి కొంచెం మంచి బట్టలు పెట్టండి అయ్యా, ఈ మధ్య ఆబ్సినిటీ ఎక్కువైపోయింది అంటల్లో తప్పు లేదు. కానీ ఆ ఆ, దొంగ దొంగ నీ మొగుడికి చూయించుకో, ఇదంతా ఏం లాంగ్వేజ్? సామాన్లు గీమాన్లు ఇదంతా ఏం లాంగ్వేజ్? పీక మీద కాలేసి తొక్కుతారు. ఆయన దానికి సారీ చెప్పాడు. ఇంకోసారి చేస్తే డెఫినెట్ గా ఆయన మీద కూడా చర్యలు తీసుకోవాలి. దాన్ని అవకాశంగా వాడుకొని దాన్ని ఏదో సంస్కర్త లాగా పోనీ నిజంగా ఎవడన్నా సంఘ సంస్కర్త వచ్చి మాట్లాడినా బాగానే ఉంటది. ఇప్పుడు గరికపాటి లాంటి వాళ్ళు ఒక సలహా ఇచ్చినా నోరు మూసుకొని తీసుకోబుద్ది అవుతుంది. అంతేగాని ఈ యాదవ్ వచ్చి, ఈ అన్వేష్ గాడు వచ్చి, ఈడు కూర్చొని ఈడు ఏది టీ షర్ట్లు వేసుకోండి, గుడ్లిప్పుకొని తిరగండి అంటే అసలు ఏంది అసలు వీడికి? అంటే వాడు ఉమెన్ ఏమో నాకు తెలియదు, లేకపోతే ట్రాన్స్జెండర్ ఏమో నాకు తెలియదు. కానీ ఎందుకు మాట్లాడుతున్నాడు ఆ చెత్త మాటలన్నీ? నీకు నీ శివాజీ గారు చెప్పిన పాయింట్ బాగాలేదంటే శివాజీ గారు యూ మేడ్ అన్ అట్టర్ రాంగ్ స్టేట్మెంట్ అని చెప్తే అయిపోయింది. మళ్ళీ శివాజీ గారికి క్షమాపణ చెప్తాడు. అభిమాని అని అంటాడు. ఆ అభిమాని అన్న సంగతి వీడికి తెలుసు. ఇది దండోరా గురించి పబ్లిసిటీ అంటాడు, లేకపోతే ఇంకో దాని గురించి పబ్లిసిటీ అంటాడు, అమ్మ నా బుద్ధులు తిట్టేయడం, సారీ చెప్పడం. దీంట్లో హిందూ మతాన్ని ఎందుకు తీసుకొచ్చావురా ఇడియట్? దట్స్ అ క్వశ్చన్ ఎవ్రీబడి హ్యావ్ ఫర్ అన్వేష్. అండ్ ఇట్ ఈస్ టైమ్ టు unsubscribe that idiot, disobey him,
డిజోబే హిమ్ అండ్ బ్రింగ్ హిమ్ టు ద జస్టిస్. వాడిని చట్టం ముందు దోషిలాగా నుంచో పెట్టడమే ఇప్పుడు చేయాల్సిన నెక్స్ట్ పని. ఓకే. ఇది డెఫినెట్ గా లోకేష్ గారి దగ్గరికి, హోంమంత్రి అనిత గారి దగ్గరికి, అట్లానే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి. రేవంత్ రెడ్డి తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక కొత్త చట్టం చేస్తుంది, ఎవరన్నా ఇంకొక మతాన్ని కించపరుస్తూ చేస్తే దాన్ని డెఫినెట్ గా కఠినమైన శిక్షలు వేస్తామని కూడా చెప్పారు. సో ఆబ్వియస్ గా వాళ్ళ దృష్టికి వెళ్ళాలి, వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ ఐబొమ్మ రవిని లేకపోతే అంతకు ముందు హనుమంత్ అని ప్రణీత్ హనుమంత్ అని ఎవరో చేశారు కదండి, వాళ్ళకన్నా పెద్ద శిక్ష వీడికి వెయ్యాలి, అప్పుడు తెలుస్తుంది. ఓకే. డార్క్ కామెడీ పేరుతో వాళ్ళు చేశారు, వీడు ప్రతి రీలు చేశాడు, ప్రతి రీలు ఏదో ఒక పీనల్ కోడ్ వైలేట్ చేస్తూనే ఉంటుంది. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అండి. జై హింద్. థ్యాంక్స్ అండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.